హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను అమేజింగ్ ప్రోడక్ట్ తెప్పించుకున్నానండి. మనకి వేసవిలో చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు వానాకాలం రాగానే చాలా చాలా వాటికి మనం ఎఫెక్ట్ అవుతాం కదా. అలా కాకుండా రెయినీ సీజన్లో మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా ఉండటానికి నేనైతే ఈ ప్రోడక్ట్ అయితే తెప్పించుకున్నాను. ఈ ప్రోడక్ట్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. అసలు ఇలాంటివి మనం యూజ్ చేసుకోవటము, పిల్లలకి నేర్పించటము చాలా అవసరము. ఇవి ఏంటంటే మట్టి బాటిల్స్ అండి. మనము బాటిల్స్కి కుండలు, ఇదివరకు కుండలు పెట్టుకొని చేసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు పిల్లలు కుండల్లో ముంచుకొని తాగేంత ఇది లేదు. వాళ్ళకి బాటిల్స్లో నేర్పిస్తే వాళ్ళు ఈ విధంగా అలవాటు అవుతారు. మట్టి బాటిల్స్ అండి. ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేసి పంపించారు. ఇవి బయట తీసుకుంటే ఒక కాస్ట్ ఉంటాయి, ఆన్లైన్లో ఒక కాస్ట్ ఉంటాయి. నేను లాస్ట్లో చెప్తాను మీకు ఆ కాస్ట్ ఎంత ఉంటాయి అనేది. బాటిల్ మాత్రం 1 లీటర్ పడుతుందండి. చక్కగా ఎంత బాగుందో చూడండి. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. వీటి వల్ల మనకి ఈ వీడియోలో నేను యూజెస్ చెప్తూ ఎలా కడుక్కోవాలి, ఎలా ఉంచుకోవాలి, మొట్టమొదట మనం ఎలా చేసుకోవాలనేది మొత్తం వివరంగా చెప్తాను. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి షేర్ చేయండి, యూజ్ అవుతుంది ఈ వీడియో. ఇదిగోండి, ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేశారు. పేపర్లో చుట్టి, థర్మాకోల్లో చుట్టి చక్కగా దాంట్లో పెట్టి పంపించారు. 2 బాటిల్స్ అనేది ఆర్డర్ చేశాను నేను. ముందుగా ఈ 2 బాటిల్స్లో క్యాప్స్ తీసేసుకొని, చూసారా ఎంత బాగుందో లోపల. వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. మనకి జీర్ణక్రియ బాగుపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వేసవిలో చల్లదనాన్ని ఇస్తుందండి. ఫ్రిడ్జ్లో వాటర్ కన్నా ఇలా బాటిల్స్లో పెట్టుకొని తాగితే మనకి చలవ చేస్తుంది చాలా బాగా. మనకి ఎండాకాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనకి వర్షాకాలంలో కనిపిస్తూ ఉంటాయి. అస్సలు ఇలాంటి బాటిల్స్లో వాటర్ తాగి పిల్లలకి అలవాటు చేసి చూడండి. వానాకాలం వచ్చేసరికి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావండి. ఖచ్చితంగా మనకి సహజత్వంగా వాటర్ చల్లబడతాయి. మట్టిలో సహజ గుణాలు జీర్ణక్రియని మెరుగుపరుస్తాయండి. ఇవి వచ్చి pH బ్యాలెన్స్ను, మట్టి క్షారగుణం కలిగి ఉండటం వల్ల ఆమ్ల గుణం ఉన్న నీటితో చర్య జరిపి pH స్థాయిలను సమతుల్యం చేస్తుందండి. ఇది వాటర్ నింపేసుకొని శుభ్రంగా మొత్తం వాటర్ నింపేసుకొని మనము అది మునిగేంత వరకు వాటర్ పెట్టేసేసి దాంట్లో పెట్టుకోవాలి. నేను ఒక చిన్న బకెట్లో మునిగేంత వరకు తీసి మొత్తము కారుతున్నాయో లేదో చూసుకొని చిన్న బకెట్లో వాటర్ పోసి పెట్టేసుకోవాలి. అలాగా మనకి ఇవాళ మార్నింగ్ పెట్టామంటే రేపు మార్నింగ్ వరకు అలా పెట్టేసేసుకోవటమే. రెండు రోజులు ఆ విధంగా పెట్టుకొని చక్కగా తీసుకొని, అసలు మొదటిసారి వాటర్ పోస్తేనే మనకి చల్లగా అయిపోయినాయండి. లోపల ఎంత చల్లగా ఉన్నాయంటే ఫ్రిడ్జ్ నీళ్ళలాగా ఉన్నాయి, అంత చల్లగా ఉన్నాయి. కొంచెం కడిగేసేసుకొని మట్టి వాసన అనేది లేకుండా ఉంటుంది మనకి. మొదట ఈ విధంగా చేసుకుంటే మట్టి వాసన అనేది లేకుండా ఉంటుంది. వాటర్ అనేది మొత్తం గిలకొట్టుకొని శుభ్రంగా అది మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ బకెట్లో పెట్టేసుకోవాలి. ఇలాగా 2 రోజులు చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనము నిన్న మార్నింగ్ పెడితే ఇవాళ మార్నింగ్ తీసామనుకోండి, ఇవాళ మార్నింగ్ ఏం చేయాలంటే అవి తీసి కాసేపు ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టేసేసి తర్వాత రోజు మళ్ళీ అంటే సాయంత్రం పూట మళ్ళీ నీళ్ళేసి నీళ్ళల్లో పెట్టేసేసి పొద్దున పూట మళ్ళీ ఎండలో పెట్టేసేయాలి. అప్పుడు తర్వాత మనం వాటర్ పోసుకొని వాడుకోవచ్చు.
ఇది చాలా వాటికి మనకి ఫ్రిడ్జ్ నీరు వాటితో తాగటం వల్ల గొంతు ఇబ్బందులు కలిగిస్తుంది. ఇలాంటి మంచి నీరు బాటిల్స్లో అస్సలు అలాంటివన్నీ ఏమీ ఉండవండి. వీటి రేట్ చెప్తానన్నాను కదండి, ఇవి నేను బయట అడిగానండి. 250 రూపీస్ ఈచ్ వన్, 250 రూపీస్ చెప్పారు. నేను ఆన్లైన్లో చెక్ చేస్తే రెండు కనుక నాకు 280 రూపీస్ పడ్డాయి. ఫ్లిప్కార్ట్లో బుక్ చేశానండి. ఇవి మీషోలో కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో అయితే నేను బుక్ చేసుకున్నాను. మీకు కావాలంటే లింక్ అని అడగండి. నచ్చిందని అనుకుంటున్నాను. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు.